నిజంగా ఈరోజు క్రైస్తవ ప్రపంచం సైతం దేవుడిని ఆరాధించడం అంటే కృతజ్ఞతలు చెప్పటమే దేవుడికి ఆరాధించడం అనుకుంటున్నారు. అది కాదండి. అసలు ఆయన అంటే ఏంటో, ఆయన ఎవరో మనం తెలుసుకుంటే ఆయన ఏమి ఇవ్వక్కర్లేదండి. మనకి దేవుడి దగ్గరకు రావాలంటే దేవుడు ఏదైనా ఇవ్వాలి. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే దేవుడు ఏదో ఒకటి మనకి మేలు చేయాలి. అంటే మేలు చేస్తేనే మనకి దేవుడు, మేలు చేయకపోతే మనకి దేవుడు కాదా? ఏమన్నా ఒక సినిమా హీరోని బయట చాలా మంది అభిమానిస్తారు. దేవుణ్ణి అభిమానించే వాళ్ళు ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ సినిమా హీరోలను అభిమానించే వాళ్ళు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంటారు. రాజకీయ నాయకుల్ని అభిమానించే వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉంటారు. వాళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి? వాళ్ళకి పాలాభిషేకం. వాడు సినిమా రిలీజ్ అయితే జనాలు జల తొక్కుని వెళ్ళిపోతాం, చచ్చిపోవడం కూడా సిద్ధపడతాం. మా హీరో గుండ్లు బాగుని ఆడవటం. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఆరాధనది. దేవుణ్ణి నమ్మిన మనం దేవుణ్ణి అలా ఆరాధించగలమా? ఒకనాడు షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలు రాజు మమ్మల్ని మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిలో వేసి చంపేస్తానంటే అప్పుడు ఏం మాడారండు? ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెబుతూ ఆయన రక్షించకపోయినను అంటారు. ఆ దేవుడు దేవుడే. అది ఆరాధన. అలాంటి మనస్తత్వంతో దేవుడి దగ్గరకు వచ్చి మనల్ని మనం సమర్పించుకునే భక్తి ఎవరికి ఉంది చెప్పండి?